ఒక చిన్న పట్టణంలో రాజు అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా సన్నగా, బలహీనంగా ఉండేవాడు. అందుకే తోటి పిల్లలందరూ అతన్ని వెక్కిరిస్తూ ఉండేవారు. కాని రాజుకు గొప్ప కల ఉంది. తన ఇష్టమైన బాక్సర్ మైక్ టైసన్ లాగా గొప్ప బాక్సర్ కావాలని కోరుకున్నాడు. ప్రతి రాత్రి తన గది గోడపై ఉన్న టైసన్ ఫోటోని చూస్తూ ఉండేవాడు. ఒకరోజు తన కల గురించి తన అమ్మమ్మతో చెప్పాడు. అమ్మమ్మ చాలా తెలివైనది. పంచతంత్ర కథలు చెప్పడం ఆమెకు చాలా ఇష్టం. ఆమె నవ్వి, రాజు చిన్న పక్షి పెద్ద ఏనుగు కథ తెలుసా అని అడిగింది. రాజు తల ఊపాడు. పెద్ద అడవిలో ఒక చిన్న పక్షి గూడు పెద్ద ఏనుగుతో తొక్కబడింది. కాని ఆ పక్షి కుంగిపోలేదు. ఏనుగు బలవంతమైనదని వదలకుండా ఇతర పక్షులతో కలిసి తెలివైన పథకం వేసింది. అవి ఏనుగును లోతైన గొయ్యిలో పడేశాయి. అంతేకాదు, చిన్న జీవులు కూడా పెద్ద జీవులను గెలవచ్చు అని ఒక పాఠం చెప్పింది. అందుకు కావలసింది కేవలం ఓపిక, తెలివి అని చెప్పింది. రాజు ఆశ్చర్యపోయాడు, కాని ధైర్యం కూడా వచ్చింది. కాని అమ్మమ్మ, నేను చిన్నవాడిని. నాకు టైసన్ లాంటి బలం లేదు. ఆ పక్షిలాంటి తెలివి కూడా లేదు అన్నాడు. అమ్మమ్మ నవ్వింది. బలం అంటే కేవలం శరీరంలో కాదు రాజు. అది మన మనసులో ఉంటుంది. టైసన్ కూడా ఎప్పుడూ గొప్పవాడు కాదు. అతను తనను తాను నమ్ముకున్నాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. నువ్వు కూడా నమ్మితే చేయగలవు అంది. అమ్మమ్మ మాటలతో ధైర్యం వచ్చింది. రాజు చిన్న జిమ్లో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాడు. అతని పంచ్లు బలహీనంగా ఉండేవి, ఓపిక తక్కువగా ఉండేది. తోటి పిల్లల వెక్కిరింపు అతన్ని ఇబ్బంది పెట్టేది. కాని రాజు ధైర్యంగా ముందుకు సాగాడు. అతను తన బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించడానికి కష్టపడ్డాడు. అతను టైసన్ పోటీలను చూసి అతనిలాగే చేయడానికి ప్రయత్నించాడు. అతని వేగం, చురుకుదనాన్ని బలంగా మార్చుకున్నాడు. కష్టపడి శిక్షణ తీసుకున్నాడు. ఎప్పుడైనా వదిలేయాలనిపించినా చిన్న పక్షి పెద్ద ఏనుగు కథ గుర్తుకు వచ్చేది. ఒకరోజు అతని కోచ్ అతని కష్టాన్ని గమనించి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. బాక్సింగ్లో శారీరక బలం కంటే మనసులోని ధైర్యం, ఓపికే నిజమైన విజేతను నిర్ణయిస్తాయి అని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత స్థానిక బాక్సింగ్ పోటీ జరగబోతోంది. రాజు కూడా పోటీకి దరఖాస్తు చేసుకున్నాడు. అతని ప్రత్యర్థులు చాలా పెద్దగా, బలంగా ఉన్నారు. కాని రాజు టైసన్ ధైర్యం, పక్షి తెలివి గుర్తుకు తెచ్చుకున్నాడు. చివరి పోటీలో రాజు చాలా ఎత్తైన మరియు బలమైన ప్రత్యర్థితో పోటీ పడ్డాడు. ప్రేక్షకులు అతన్ని సందేహించారు, కాని రాజు దృష్టి కేంద్రీకరించాడు. తన వేగం మరియు వ్యూహాన్ని ఉపయోగించి అతను అబ్బాయి బలమైన పంచెలను తప్పించుకుని వేగవంతమైన, ఖచ్చితమైన హిట్లను కొట్టాడు. చివరి రౌండ్లో అతను పరిపూర్ణ అప్పర్కట్ను ఇచ్చి తన విజయాన్ని నిర్ధారించాడు. ప్రేక్షకులు చప్పట్లతో గట్టిగా అరిచారు. రాజు పట్టుదల మరియు తెలివి పరిస్థితిని తారుమారు చేశాయి. పోటీ తర్వాత అమ్మమ్మ, చూశావు కదా రాజు, పక్షి టైసన్ లాగా నువ్వు కూడా గెలిచావు. అందుకు కారణం నీ ఓపిక, తెలివి, నీ మీద నమ్మకం అంది. ఆ రోజు నుండి రాజు తన పట్టణంలో ఒక ప్రేరణ అయ్యాడు. అతను బాక్సింగ్లో మంచిగా రాణించడమే కాదు, ఇతరులను కూడా తమ కలల కోసం పోరాడమని ప్రోత్సహించాడు. నీతి: విజయం కేవలం శారీరక బలం నుండి కాదు, పట్టుదల, వ్యూహం మరియు తనను తాను నమ్ముకోవడం నుండి వస్తుంది. తెలివైన పక్షి మరియు గొప్ప మైక్ టైసన్ లాగా